జై శ్రీ మాతాజీ. నవదుర్గా నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నవ్య పేజ్ దుర్గా నవరాత్రుల గురించిన ఆర్టికల్ వాయిస్ రికార్డింగ్ 13/10/2023. నవదుర్గా నమోస్తుతే. మానవ అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థలో దుర్గామాత అనాహత చక్రం యొక్క అధిష్టాన దేవతగా అధివసించి ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారము పొంది సహజయోగ సాధన చేస్తున్న సాధకులలో ఈ హృదయ చక్రము వికసించి దుర్గాదేవి తత్వము వ్యక్తమవుతుంది. భగవంతుడిని ఆరాధించే వారందరినీ రాక్షసులు బాధలకు గురిచేసేవారు. భక్తుల ప్రార్థన మేరకు దుర్గాదేవి ఈ భూమిపై 9 సార్లు అవతరించినది. రాక్షస సంహారం చేసింది. దీనికి చిహ్నంగా దుర్గా సప్తశతిలోని దేవీ కవచంలో ప్రస్తావితమైన ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రిశ్చ, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గాః ప్రకీర్తితాః అనే శ్లోకానుసారం నవదుర్గా రూపాలతో పూజిస్తారు. ఈ సాంప్రదాయము శక్తిపీఠాలలో ప్రధానంగా కనిపిస్తుంది. ఆ రూపాలు, వాటి విశిష్టతల గురించి తెలుసుకుందాము. పూజావిధి. నవరాత్రులలో మొదటి రోజున శ్రీ గణేశ అథర్వ శీర్షంతో మొదలుపెట్టాలి. నిత్యము అథర్వ శీర్షము, దేవీ సూక్తము, దేవీ కవచము తదితరాలను భక్తి శ్రద్ధలతో పఠించి దేవిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ నవరాత్రులు దుర్గామాతకు అత్యంత ప్రీతికరమైన రోజులు. ఆమె తన భక్తుల పట్ల, తనను నమ్ముకునే వారి పట్ల అత్యంత కరుణామయి. రాక్షస సంహార విజయంతో అమ్మవారు ఆనందంగా ఉండే సమయమైన ఈ శరన్నవరాత్రులు భక్తుల కోరికలు తీరే పర్వదినాలు. నవరాత్రి రోజులలో దుర్గాదేవి తత్వము, శక్తి చాలా బలీయంగా ఉంటాయి. అమ్మవారి పూజ కోసం మొదట ఘటస్థాపన చేయాలి. వెడల్పాటి మట్టి పాత్ర తీసుకొని శుభ్రపరిచి పసుపు కుంకుమలతో అలంకరించాలి. దానిలో మట్టి నింపి పూజా గదిలోని శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. తరువాత కొబ్బరికాయను కుంకుమతో అలంకరించి శ్రీ గణేశ అథర్వ శీర్షం చదువుతూ 2 చేతులతో ఆ కాయను ఆ మట్టి పిడత మధ్యలో కలశం మీద అమర్చుకోవాలి. తరువాత నవధాన్యాలను, నీటిని ఆ మట్టి పిడత చుట్టూ ఉన్న మట్టిలో చల్లి సరిపడా నీటిని చల్లుకోవాలి. మొత్తం 9 రోజులు అక్కడ అఖండ దీపం వెలుగుతూ ఉండాలి. రోజు పూజ తరువాత ఘటంలో వాడిపోయిన పూలు తీసివేసి కొత్త పూలతో అలంకరించాలి. 1-2 రోజుల తరువాత నవధాన్యాలు మొలకెత్తటం మొదలవుతుంది. అవి క్రమంగా కొబ్బరికాయను కప్పివేసేంత ఏపుగా పెరుగుతాయి. అది చూడటానికి దట్టమైన అడవిలో శ్రీ దుర్గాదేవి ఆసీనురాలై ఉన్నట్లు ఉంటుంది. ఘటము ఆదిశక్తికి సంకేతము. అక్కడ అమర్చిన అఖండ జ్యోతి మన చుట్టూ ఉన్న దుష్ట శక్తుల ప్రభావాన్ని దహించి వేస్తుంది. నవధాన్యాల మొలకలు కుటుంబము శాంతి సౌభాగ్యాలతో పచ్చగా వృద్ధి చెందుతూ కళకళలాడటానికి సంకేతము. 10వ రోజున ఘటాన్ని, కొబ్బరికాయను, వాడిన పూలను చెరువులో కానీ నీటి ప్రవాహంలో కానీ కలపాలి. మొదటి రోజు శైలపుత్రిగా దుర్గాదేవిని కొలుస్తాము. శైలపుత్రి పర్వతరాజైన హిమవంతుడి కుమార్తె. ఆమె పార్వతీదేవి. నవదుర్గలలో మొదటి అవతారము. ఆమె శివుడిని వివాహం చేసుకుంది. శైలపుత్రి కుడి చేతిలో త్రిశూలాన్ని, ఎడమ చేతిలో తామర పువ్వును ధరించి ఉంటుంది. వృషభ వాహనంపై చిరునవ్వుతో ప్రకాశిస్తూ ఉంటుంది.
రెండవ రోజు బ్రహ్మచారిణి అవతారము. నిరంతరము తపోదీక్షలో ఉండే దేవత బ్రహ్మచారిణి. బ్రహ్మము అంటే తపస్సు, చారిణి అంటే ఆచరించేది అని అర్థము. ఆమె కుడి చేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని ధరించి ఉంటుంది. ఆమెనే ఉమాదేవి అని పిలుస్తారు. తనను ఆరాధించే భక్తులకు జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదిస్తుంది. మూడవ రోజు చంద్రఘంట అవతారము. ఈ రూపంలో దుర్గామాత 10 చేతులు, 3 నేత్రాలు కలిగి ఉంటుంది. బంగారు కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ 8 చేతులలో ఆయుధాలు ధరించి మిగిలిన 2 చేతులతో భక్తులకు అభయం ఇస్తుంది. పులి వాహనంపై ఆసీనురాలైన చంద్రఘంట భక్తులకు శాంతిని, శుభాన్ని చేకూరుస్తుంది. 4వ రోజు కూష్మాండాదేవి. కూష్మాండాదేవి రూపంలో దుర్గామాత సింహవాహిని సౌర వ్యవస్థను తన అధీనంలో ఉంచుకొని చుట్టూ సూర్యకాంతిని వెదజల్లుతుంది. ఆమెకు 8 చేతులు, 6 చేతులలో ఆయుధాలను, మిగిలిన 2 చేతులలో తామర పువ్వు, జపమాలను ధరించి ఉంటుంది. తెల్ల గుమ్మడి అంటే ఆమెకు ఇష్టం కాబట్టి కూష్మాండాదేవి అని పిలుస్తారు. 5వ రోజు స్కందమాత అవతారము. స్కందుడు అంటే కుమారస్వామికి తల్లిగా స్కందమాత రూపంలో అమ్మవారిని కొలుస్తారు. ఆమెకు 3 నేత్రాలు, 4 చేతులు. 2 చేతులలో తామరపూలు ధరించి 2 చేతులతో భక్తులకు ఆశీస్సులను, అభయాన్ని ప్రసాదిస్తుంది. ఆమె వాహనము సింహము. ఆ తల్లి అనుగ్రహంతో మూర్ఖులు కూడా జ్ఞానులవుతారు. ఆమె కటాక్షంతోనే కాళిదాసు మహాకవి అయ్యాడు. 6వ రోజు కాత్యాయని మాత. కాత్యాయన మహర్షి దీర్ఘకాలం పాటు చేసిన కఠోర తపస్సుకు జగన్మాత ప్రసన్నురాలయ్యింది. ఆ మహర్షి కోరిక మేరకు ఆయన కుమార్తెగా జన్మించి కాత్యాయని అయ్యింది. ఆమెకు 3 కళ్ళు, 4 చేతులు ఉంటాయి. వజ్రమండల దేవతగా పూర్వులు పేర్కొన్న ఆమె సింహాన్ని అధిష్ఠించి ఉంటుంది. 7వ రోజు కాళరాత్రి అవతారము. ఆదిశక్తిని దేవతలు దేవి నీవెవరివి అని అడిగినప్పుడు నేను ఆనందాన్ని, దానికి అతీతమైన పరమానందాన్ని, నేను జ్ఞానాన్ని, దానికి అతీతమైన బ్రహ్మజ్ఞానాన్ని అని చెబుతుంది. ఈ రూపంలో అమ్మవారి శరీరము చీకటిలా నల్లగా ఉంటుంది కాబట్టి ఆమెను కాళరాత్రి అంటారు. జుత్తు విరబోసుకుని నాసిక ద్వారా అగ్ని జ్వాలలు వెదజల్లుతూ అంధకారాన్ని, అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. 8వ రోజు మహాగౌరి. మల్లెపువ్వుల తెల్లని రంగులో చంద్రకాంతితో ప్రకాశించే మహాగౌరి 3 నేత్రాలు, 4 చేతులను కలిగి వృషభ వాహనాన్ని అధిష్ఠించి ఉంటుంది. త్రిశూలము, కమండలము ధరించిన ఆమె తెల్లని లేదా ఆకుపచ్చని వస్త్రాలు ధరించి భక్తులను కటాక్షిస్తుంది. ఈరోజు దేవీ మహత్యంలోని 11వ అధ్యాయాన్ని మననం చేసుకుంటూ అమ్మవారిని ప్రార్థన చెయ్యాలి. 9వ రోజు సిద్ధిదాత్రి అవతారము. నవదుర్గలలో 9వ రూపమైన సిద్ధిదాత్రిని మహాశక్తి అని కూడా పిలుస్తారు. అణిమాది అష్టసిద్ధులను ఆమె ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు ఆ మహాశక్తిని ఆరాధించి ఈ అష్టసిద్ధులను పొందాడని దేవీ పురాణం చెబుతోంది. ఆమె సింహాన్ని అధిరోహించి ఉంటుందని కొన్ని, కమలంపై ఆసీనురాలై ఉంటుందని మరికొన్ని పురాణాలు పేర్కొన్నాయి. ఆధ్యాత్మిక ఉన్నతి కోరుకునేవారు ఆమెను ఆరాధించాలి. 10వ రోజు విజయదశమి. నవరాత్రులు ముగిసిన తరువాత 10వ రోజున విజయదశమిగా, దసరాగా దేశమంతటా జరుపుకుంటారు.
మహిషాసుర మర్దనం జరిగిన రోజుగా దీనిని పరిగణించి దేవీ ఆరాధన చేస్తారు. దేవీ నవరాత్రులలో వివిధ రూపాలలో అమ్మవారిని పూజించాలి. అంతర్గతంగా మనలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తనను పరిశీలించుకోవాలి. సన్మార్గంలో నడుస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలి. జై శ్రీ మాతాజీ.